ఈరోజు తోటకూర తాలింపు చేస్తున్నానండి. తోటకూర తాలింపు చేద్దామని మసాలాలంతా వేసాను. ఎర్రగడ్డలు, ఆ తర్వాత పోపు అంతా వేసేసాను. అంతే, ఇంకా బాగా కలిపెడతాము. అందరూ వీడియోలు వేరే వాళ్ళు తీస్తుంటే వాళ్ళు వంటలు చేస్తూ, పనులు చేస్తూ, స్టైల్గా మాట్లాడుతూ, చూస్తూ అంతా చేస్తుంటారండి. నా ఇంట్లో ఎవరు లేరు, నేనే చేసుకోవాలన్నీ. కాబట్టి ఒక చేత్తో వీడియో పట్టుకొని వీడియో ఒక చేత్తో తీసుకుంటుంటాను. అందువల్ల నేను కనిపించలేను సరిగ్గా. అవన్నీ దినుసులతో ప్రతిదీ షూట్ చేస్తూ ఉంటే అట్లా వేస్తుంటే అది చాలా బాగుంటుంది. అందుకే తొందరగా మోనిటైజేషన్ అయిపోతున్నది. నేనే స్వయంగా అన్నీ చేసుకుంటూ చూపిస్తున్నాను కాబట్టి ఒక చేత్తోనే తొందరగా మోనిటైజేషన్ కావడం లేదు. వ్యూవర్స్ కూడా నాకు ఎక్కువ ఎందుకో తెలియదు, కానీ కొందరికి చిన్న విషయానికి కూడా మిలియన్స్లో, లక్షల్లో వ్యూస్ ఇచ్చేస్తున్నారు, వేలల్లో ఇచ్చేస్తుంటారు. నాకైతే చాలా చిన్న 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 వ్యూస్. ఏందో నాకు అర్థం కాదు. ఏం వంటల్లో ఏం తేడా ఉంది? అన్ని రకాలు వేస్తున్నాను, అందరూ చేసినట్టే చేస్తున్నాను. ఏముంది? ఆ షో ప్రజెంటేషన్ అనేది నేను కనిపిస్తూ చేయకుండా అది పట్టుకునే వీడియో వాళ్ళు చేస్తుంటే ఒక్కొక్కటి దినుసు చూపిస్తే అట్లా వేస్తుంటే అది ఒక మజా ఉండొచ్చు. నేను లేదని చెప్పను, కానీ అలా మనుషులు లేనప్పుడు ఏం చేద్దామండి? వంటలకి చేసుకుని ఇలాంటి వాళ్ళు సహకరించి అందరూ షేర్ చేసుకొని నా వీడియోస్కి నాకు మోనిటైజేషన్ అయ్యే విధంగా నాకు సహకరించండి ప్లీజ్. సాగు రెడీ అయిపోయిందండి. దీన్ని కొయిటాకు సాగు అంటారు. చాలా బాగుంటుందండి. కొద్దిగా అట్లా నిమ్మపండు కూడా అదంతా పిండినాను, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.